6 లక్షల విలువ గల నకిలీ బయోమందులను స్వాధీనం చేసుకున్న పోలీస్ అధికారులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఓ ఇంట్లో నిల్వ చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన బయో ప్రొడక్ట్ మందులను పోలీసు, అగ్రికల్చర్ శాఖ అధికారులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. 6 లక్షల రూపాయల విలువ గల బయో మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కందిచర్ల గ్రామానికి చెందిన రావూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపురంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ గత కొద్ది కాలంగా అనుమతులు లేకుండా బయో ప్రొడక్ట్స్ మందులు నిల్వ చేసి ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, నువ్వూరు, వెంకటాపురం, చర్ల మండలాలకు వెళ్లి విక్రయిస్తున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి సీఐ అనమల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్, పోలీస్ సిబ్బంది, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 410 లీటర్ల ద్రవ పదార్థాలు, 30 కేజీల ఘనపదార్థం గల బయో ప్రొడక్ట్ మందులను ఓ వ్యాన్ను పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, రైతులను మోసం చేసే విధంగా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, అనుమతులు లేని బయో మందులు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే యువత ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగులు చేసినట్లయితే ఉపేక్షించేది లేదని అన్నారు. లేదు రాసుకొని చెప్పండి, ట్రాలీ పంపిస్తాం. రూల్స్ రాయదు సార్, పేపర్లు రాయదు. డిమాండ్ చేసిన వాళ్ళకైతే కొంప తీరకుండా మేము బతుకుతలేము. ఈ ఏరియా ఆ ఏరియా పట్టుకొని